Hello everyone, Assalamu alaikum, Namaste, and a very good evening to all my wonderful students, supportive parents, and dedicated teachers watching today. Welcome back to our Summer Math Mastery course right here on Nurul Wadud Education and Empathy. Today we are establishing the ultimate foundational rule of arithmetic, the clear division between prime and composite numbers. To conclude today's session, prime number. Prime number means numbers that have exactly two factors. కేవలం రెండు ఫ్యాక్టర్స్ ఉంటే అంటే ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఈక్వల్ టు 2 1s ఆర్ 2. సో 1 మరియు అదే సంఖ్య ఒకటే ఉంది. అలాంటి నెంబర్స్ని ఏమంటాము? ప్రైమ్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్స్ దట్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్. ఇక్కడ స్టార్టింగ్ 1 to 100 నెంబర్స్ ఉన్నాయి. చూడండి టేబుల్లో. హియర్ ఇస్ ద కంప్లీట్ గ్రిడ్ ఫ్రమ్ 1 to 100 బిఫోర్ వి స్టార్ట్ ఫిల్టరింగ్. డిస్కవరీ ఎవరు చేశారు? డిస్కవరీ ఎరస్తోస్నెస్. ఏన్షియంట్ గ్రీక్ మెథడ్ ఎరస్తోస్నెస్ యూజ్డ్ ఫిల్టరింగ్ మెథడ్ టు క్యాచ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ వైల్ లెట్టింగ్ కాంపోజిట్ నెంబర్స్ పాస్ త్రూ. సో ఎరస్తోస్నెస్ ఏం చేశారంటే ఈ 100 నెంబర్స్లో నుంచి కాంపోజిట్ నెంబర్స్ని, రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ని తీసేశారనమాట. సో చూడండి, రిమూవింగ్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే ఈవెన్ నెంబర్స్ని రిమూవ్ చేశారు. ఫస్ట్ 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఓన్లీ ప్రైమ్ నెంబర్ అనమాట. దాన్ని ఉంచేశారు ప్రైమ్ నెంబర్. ఆల్ అదర్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్, సో దేర్ పొజిషన్స్ ఆర్ మార్క్డ్ ఎంటీ. సో 2 ఒక్కటే ఉంచేసి, ఎందుకంటే అందులో 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి 2కి అదొకటే ఉంచేసి మిగిలిన ఈవెన్ నెంబర్స్ అన్నీ తీసేశారు. అదేవిధంగా అన్ని బేస్ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు. బేసి సంఖ్యల్లో ఉన్న కాంపోజిట్ నెంబర్స్, ఉదాహరణ 9, 15, 21, 25, 27 వేరే ఎక్కాల్లో భాగించబడతాయి కాబట్టి వాటిని కూడా తొలగించాము. నాట్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్స్. అదేవిధంగా 5 యొక్క మల్టిపుల్స్ 25, 35 అన్నీ. 7 యొక్క మల్టిపుల్స్ 49, 77 ఎక్స్ట్రా హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అండ్ ఆర్ ఫిల్టర్డ్ అవుట్ హియర్. సో ఫస్ట్ మనం ఏం తీసేసాము? టేబుల్లో నుంచి 1 to 100 నెంబర్లో నుంచి ఈవెన్ నెంబర్స్ని తీసేసాం. దాని తర్వాత ఆడ్ నెంబర్స్లో 3 మల్టిపుల్స్, 5 మల్టిపుల్స్, 7 మల్టిపుల్స్ని తీసేసాం. ఇంకా అవి కాకుండా 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నవి అన్ని నెంబర్స్ కూడా మనం ఈ టేబుల్లోంచి తీసేస్తాం అన్నమాట. ద ఫైనల్ గోల్డెన్ ప్రైమ్ నెంబర్స్ చార్ట్. సో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్లో 3 మల్టిపుల్, 5 మల్టిపుల్, 7 మల్టిపుల్స్ని తీసేసిన తర్వాత 1 to 100 నెంబర్స్లో మిగిలిన ప్రైమ్ నెంబర్సే 25 ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో ఇవే ప్రైమ్ నెంబర్స్. ఏంటివి? 2, 3, 5, 7. అవునా? అంటే ఇది 1 డిజిట్లో ఉన్న నెంబర్స్ ఎన్ని? 4. కాబట్టి 4 ఉన్నాయి. దాని తర్వాత 2 డిజిట్ నెంబర్స్లో 2 డిజిట్ నెంబర్లో 11 to 20 వరకు ఉన్న నెంబర్స్ ఎన్ని? 11, 13, 17, 19. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. 20 నుంచి 30 వరకు ఉన్న నెంబర్స్ ఎన్ని? 23, 29. 2 నెంబర్స్ ఉన్నాయి. అదే 30 నుంచి 40 వరకు అయితే 31, 37. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. 40 నుంచి 50 వరకు 41, 43, 47. 3 నెంబర్స్ ఉన్నాయి. 50 నుంచి 60 వరకు 53, 59. 2 నెంబర్స్. 61 నుంచి 70 వరకు 61, 67. సో 2 నెంబర్స్. మళ్ళీ 70 నుంచి 80 వరకు 71, 73, 79. 3 నెంబర్స్. 80 నుంచి 90 వరకు 83, 89. 2 నెంబర్స్. 90 నుంచి 100 వరకు 97. 1 నెంబర్. సో ఈ మొత్తాన్ని మనం గుర్తుంచుకోవడానికి, ఈ 25 నెంబర్స్ని గుర్తుంచుకోవడానికి ఒక చిన్న కోడ్ ఉంది. ఆ కోడ్ నేను మీకు తెలియజేస్తాను. ట్రిక్ అన్నమాట. మాస్టర్ మెమొరీ ట్రిక్. హౌ మెనీ ప్రైమ్ ఇన్ ఈచ్ గ్రూప్ ఆఫ్ 10? రిమెంబర్ దిస్ కోడ్. 44 223 223 21. నేను ఎట్లయితే ప్రొనౌన్స్ చేస్తానో అలా ప్రొనౌన్స్ చేయడం వల్ల మీకు ఆ నెంబర్ గుర్తుండిద్ది. 44
423 443 ఓకేనా చిల్డ్రన్? అందరికీ గుర్తుండిద్దా ఈ నెంబరు? చూడండి 1 to 10 వరకు మనకి 4 ప్రైమ్స్ ఉంటాయి. 11 నుంచి 20 వరకు 4 ప్రైమ్స్ ఉంటాయి. 21 నుంచి 30 వరకు 2 ప్రైమ్స్ అట్లా అనమాట. సో 1 to 100 ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయో ఇవన్నీ. నెక్స్ట్ కాన్సెప్ట్ కాంపోజిట్ నెంబర్స్. నెంబర్స్ దట్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. చూడండి ఇక్కడ ఏమున్నాయి? చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ అందులో 5 చాక్లెట్స్ తీసుకున్నారనుకోండి. ఆ 5 చాక్లెట్స్ని ఓన్లీ షేరబుల్ బిట్వీన్ 1 or 5 పీపుల్. 5 చాక్లెట్స్ ఉన్నాయి, మీరు ఏం చేయగలరు? ఆ 5 చాక్లెట్స్ ఒకరికే ఇచ్చేయగలరు, లేక 5 మెంబర్స్కి ఒక్కొక్కటి ఇవ్వగలరు, అవునా? అదే 6 చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, షేరబుల్ అమాంగ్ 1, 2, 3 or 6 పీపుల్స్. 6 చాక్లెట్స్ని ఎట్లా పంచగలరు? 1 మెంబర్కే 6 చాక్లెట్స్ ఇచ్చేయగలరు, లేదా 2 మెంబర్స్కి ఒక్కొక్కరికి 3 చాక్లెట్స్ ఇవ్వగలరు. అదే 3 మెంబర్స్కి అయితే ఒక్కొక్కరికి 2 చాక్లెట్స్ ఇవ్వగలరు. అదే 6 మెంబర్స్కి అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్ ఇవ్వగలరు. సో ఏం చేయగలుగుతున్నాం మనము? ఈ 6 చాక్లెట్స్ని 1, 2, 3, 4 4 విధాలుగా పంచగలుగుతున్నాం. సో వీటినే ఫ్యాక్టర్స్ అంటారు. ఈ 6ని ఎట్లాగైతే రాయగలం, ఫర్ ఎగ్జాంపుల్ 6 = 1 into 6 కదా. అదే 2తో అయితే 2 into 3, 3 into 2, 6 into 1. 6 = 1 into 6, 2 into 3, 3 into 2, 6 into 1. సో ఇన్ని విధాలుగా పంచగలుగుతున్నాం. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి? 1, 2, 3, 4. 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అదే 5కి అయితే 1, 2 ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి 5 అనేది ప్రైమ్ నెంబర్ అయ్యిద్ది, 6 అనేది కాంపోజిట్ నెంబర్ అయ్యిద్ది అనమాట. ఫ్యాక్టర్ ట్రీ ఎక్స్ప్లెనేషన్ 30 అనేది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా అని తెలుసుకోవడం కోసం ఇది ఒక మెథడ్ అనమాట. సో చూడండి 30ని మనం ఎన్ని విధాలుగా పంచగలం? ఇద్దరికి పంచగలం, ముగ్గురికి పంచగలం, 5కి పంచగలం, 6, 10, 15. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ 30 అనేది 2 టేబుల్లో ఉండిద్ది, 3 టేబుల్లో ఉండిద్ది, 5 టేబుల్లో ఉండిద్ది, 6 టేబుల్లో ఉండిద్ది, 10 టేబుల్లో ఉండిద్ది, 15 టేబుల్లో కూడా ఉండిద్ది అనమాట. 30ని ఫస్ట్ మనం ఎట్లా విడదీస్తున్నాం చూడండి. 30 హ్యాస్ 8 ఫ్యాక్టర్స్. ఏంటివి అవి? 1, 2, 3, 5, 6, 10, 15, 30. చూడండి 30ని ఎట్లా రాయగలం? ఫస్ట్ 2 into 15. ఈ 15ని మరెలా రాయగలము? 3 into 5. 30 ఇంకెలా రాయగలం? 3 into 10 సెకండ్ మెథడ్. 10ని మళ్ళీ 2 into 5. 30 మళ్ళీ 5 into 6. ఇక్కడ 30 అంటే ఏంటి? 2 into 3 into 5 లాస్ట్లో మిగిలినవి. ఇక్కడ 30 అంటే ఏంటి? 3 into 2 into 5. సో రెండు ఈక్వల్ వచ్చినాయి. చూడండి ఒక్కసారి గమనించండి ఇది ఏం జరుగుతుందో ఇక్కడ. ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. దాన్నే మనం ఇందాక చెప్పుకున్న దాన్ని ఏమన్నా అంటే ద యూనిక్యూనెస్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇది 10th క్లాస్లో వచ్చింది చిల్డ్రన్. ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ద ప్రిన్సిపల్ ఏంటి? ప్రిన్సిపల్ కోర్ రూల్ ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 కంటే పెద్ద ఏ నెంబర్ అయినా can be factored into a unique product of prime numbers. This prime factorization is unique regardless of the order of factors. చూడండి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈజీగా అర్థమైంది. 16 తీసుకున్నాం అనుకోండి, నేను 6 into 10గా తీసుకున్నా. 6ని మళ్ళీ 2 into 3గా రాశాను, ఈ 10ని 2 into 5గా రాశాను. ఇప్పుడు చూడండి ఈ 60 యొక్క ఫ్యాక్టర్స్ నాకేమొచ్చింది? 2 into 3 into 2 into 5 వచ్చింది, అవునా? సో ఇది నేను ఈ మెథడ్లో చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్లో ఎవరో ఒకళ్ళు ఇలా చేశారు. 60 = 3 into 20 కూడా రాసుకోవచ్చు కదా. సో ఈ 3కి 3గా రాశాను, ఈ 20ని మళ్ళీ ఎట్లా రాశాను? 4 into 5గా రాశారు, ఈ 4ని 2 into 2గా రాశారు. సో వాళ్ళకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 3 into 2 into 2 into 5, అవునా? 3 into 2 into 2 into 5. నాకేమొచ్చింది? 2 into 3 into 2 into 5. రెండు ఒకటే అంటారా, వేరే అంటారా? రెండు ఒకటే. చూడండి 60 = 2 into 2 into 3 into 5. ఎన్ని 2s వచ్చినాయి? ఇక్కడ 2 2s వచ్చినాయి, ఇక్కడ 2 2s వచ్చినాయి. ఇక్కడ 1 3 వచ్చింది, ఇక్కడ 1 3 వచ్చింది, ఇక్కడ 1 5 వచ్చింది, ఇక్కడ 1 5 వచ్చింది, అవునా? సో ఇద్దరికి సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఎవ్వరు ఎన్ని విధాలుగా చేసినా లాస్ట్లో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఒక్కటే వచ్చింది, నెంబర్ ఒకటే వచ్చింది. అదే యూనిక్ ప్రాపర్టీ. సో 2s 2 ఉన్నాయి కాబట్టి 2², 3 ఒకటే ఉంది కాబట్టి 3, 5 ఒకటే ఉంది కాబట్టి into 5. 1 యూనిక్
ప్రైమ్ బ్లూ ప్రింట్. ఇది ఎన్ని విధాలుగా ఎవరు చేసినా కూడా లాస్ట్లో వచ్చేది ఈ ఆన్సరే ఉంటుంది. దాన్నే ఏమన్నాము, ద ఇన్క్యూనెస్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాము. ఎగ్జాంపుల్ 13 తీసుకుందాం. క్యాన్ యూ షేర్ 13 చాక్లెట్స్ విత్ 3 పీపుల్ ఈక్వల్లీ? కాదు కదా, మనం మన దగ్గర 13 చాక్లెట్స్ ఉన్నాయి. మనం ఏ విధంగా పంచగలము? కేవలం ఒకరికి 13 చాక్లెట్స్ ఇచ్చేయగలం, లేదా 13 మెంబర్స్కి ఒక్కొక్క చాక్లెట్ మాత్రమే ఇవ్వగలం. ఇక్కడ 2 విధాలుగా మాత్రమే పంచగలుగుతున్నాం, అవునా? కాబట్టి 13 అనేది ఏంటిది? ప్రైమ్ నెంబర్ అయిపోయింది. ఇది కాంపోజిట్ నెంబరు కాదనమాట. కాంపోజిట్ నెంబర్ ఫ్లో. 12 అనేది సంయుక్త సంఖ్య. దీనిని ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయవచ్చు. సో ఎట్లాగా చూడండి. పిక్ ఎనీ నెంబర్. మనం 12ని తీసుకున్నాం కదా, ఈ 12కి ఫస్ట్ ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ ఏంటి వీటికి? 12ని ఫస్ట్ ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫైండ్ ఫ్యాక్టర్స్. 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 12, అవునా? సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయా? 2 కంటే ఎక్కువ ఉన్నాయా? సో 2 కంటే ఎక్కువ ఉన్నాయనే విషయం మనకు తెలిసిపోయింది, అవునా? ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 12ని ఏమంటాం మనం? ప్రైమ్ నెంబర్ అంటామా, కాంపోజిట్ నెంబర్ అంటామా? కాంపోజిట్ నెంబర్ అని అంటాం, ఓకేనా? హోంవర్క్ క్వశ్చన్స్ చిల్డ్రన్. డ్రా ఏ ఫ్యాక్టర్ ట్రీ ఫర్ 24. 24కి ఏం చేయాలి? ఫ్యాక్టర్ ట్రీ కనుక్కోవాలన్నమాట. ఎట్లా కనుక్కోవాలి? నేను ఇందాక చెప్పాను, 24 ఉంది కదా, 24ని ఎట్లా రాయొచ్చు? 8 3 జార్గా రాయొచ్చు. మళ్ళీ 8ని 4 2 జార్గా రాయొచ్చు. మళ్ళీ 4ని 2 × 2గా రాయొచ్చు, అవునా? ఈ విధంగా మీరు డ్రా చేసి కనుక్కోవాలి ఫ్యాక్టర్స్ని. ఐడెంటిఫై 91 ఈజ్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. ప్రైమ్ ఆర్ కాంపోజిట్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలని చెప్పాను? 91ని ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి? 2 ఉంటే అది ప్రైమ్ నెంబర్, అదే 2 కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్. మరి 91 ప్రైమ్ నెంబరో కాంపోజిట్ నెంబరో మీరు కనుక్కోవాలి. To conclude today's session, here is a quick evaluation question for you. Is the number 1 a prime number or composite number? ఓకేనా? ఈ క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు కూడా ఇంకోసారి చేయండి. ఏంటిది? ద యూనిక్యూనెస్ నెంబర్ 1. వై? బికాజ్ 1 హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. సంఖ్య ఒకటికి కేవలం ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది. ప్రైమ్ కావాలంటే కనీసం 2 ఫ్యాక్టర్స్ ఉండాలని చెప్పాను కదా. సో ప్రైమ్ నెంబర్ కావాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కానీ 1 అనేది ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే ఉంటుంది, కాబట్టి దానికి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంది. సో ఇదేమవుతుంది? ప్రైమ్ ఫ్యాక్టర్కి కావాల్సిన రూల్ని బ్రేక్ చేస్తుంది. 2 ఫ్యాక్టర్స్ లేవు కదా, అట్లాగని ఇది మనకి ప్రైమ్ నెంబర్ కాలేదు అన్న విషయం అయితే తెలిసింది. మరి ఇది ప్రైమ్ నెంబర్ కాకపోతే కాంపోజిట్ నెంబర్ అయిద్దా? చూద్దామా మరి. కాంపోజిట్ నెంబర్ యొక్క రూల్ ఏంటి? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో 1కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ లేవు, అట్లా అని 2 ఫ్యాక్టర్స్ కూడా లేవు. కాబట్టి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అందుకే అది ఏంటిది? ఈ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. ఓకే, అర్థమైందా మీ అందరికీ బాగా? Analyze the core rules we discussed. Determine your answer and submit it in the comment section below. I will be verifying and acknowledging all correct explanation today. Thanks for watching. Subscribe to Noorul Wadud Education and Empathy to stay updated with this masterclass series.